వాట్ ఇఫ్ ఐ టెల్ యూ సమ్ ఫిలిం మేకర్స్ ఆర్ నాట్ లెటింగ్ యూ నో ద ట్రూత్? ఇప్పుడు మనం ఒక రివ్యూ చూస్తే, ఒక పాజిటివ్ రివ్యూ చేస్తే దెర్ మైట్ బి హై ఛాన్స్ దట్ ఆ రివ్యూ వెనకాల ఒక భయమో, బెదిరింపో లేదా బ్లాక్మెయిలో ఉండొచ్చు. వెల్కమ్ టు ద డార్క్ సైడ్ ఆఫ్ మూవీ మార్కెటింగ్. ఇమాజిన్ యు ఆర్ అ యూట్యూబర్. నువ్వు కొన్ని అవర్స్ స్పెండ్ చేసి ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినావు, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ రివ్యూయింగ్ అ మూవీ. నువ్వు నీ ఆడియన్స్తో హానెస్ట్గా ఉన్నావు. నువ్వు నిజం చెప్పినావు, నీకు మూవీ నచ్చితే నచ్చిందని చెప్పినావు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పినావు, ఈ పాయింట్స్ బాగాలేదు, సమ్ కైండ్ ఆఫ్ థింగ్ నువ్వు చెప్పినావు. బట్ ఒకవేళ నువ్వు ఇలా హానెస్ట్గా ఉంటే, హానెస్ట్గా చెప్తే, ఐ మీన్ యూ కెన్ బీ హానెస్ట్. సినిమా బాగున్నప్పుడు బాగుందని చెప్తే దర్ ఇస్ నో ప్రాబ్లం. బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పినావు అనుకో, నీ యూట్యూబ్ వీడియో పైన స్ట్రైక్స్ వస్తాయి, నీ వీడియోని ఎగరగొట్టిస్తావు. ఒక మెసేజ్ వస్తుంది దట్ నీ రివ్యూని పాజిటివ్గా మార్చుకో, అప్పుడు నీ స్ట్రైక్ని తీసేస్తా అని చెప్పేసి వాళ్ళు అంటారు. దిస్ ఇస్ ఇన్ ఫిక్షన్, ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఇది జరుగుతుంది, బయట చేస్తురు ఇట్లా. సమ్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ డోంట్ వాంట్ క్రిటిసిజం. వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పుని పాయింట్అవుట్ చేయొద్దు, వాళ్ళు చేసిన తప్పుని మనం హ్యూమర్ జనరేట్ చేయొద్దు, వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఆల్వేస్ వాళ్ళని ప్రేజ్ చేయాలి లేదా లైట్ తీసుకోవాలి, ఇగ్నోర్ చేయాలి, అంతే. ఇది కాకుండా నువ్వు ఏం చేసినా దర్ యూస్ దేర్ పాస్ టు మ్యానిపులేట్ యూ ఇన్ ఏ పాసిబుల్ వేలో నిన్ను డేంజర్స్ క్రియేట్ చేయాలో అన్ని డేంజర్స్ని క్రియేట్ చేస్తారు. లైక్ ఫేక్ కాపీరైట్ స్ట్రైక్స్ చేయడం ఆర్ బ్లాక్మెయిలింగ్ యూ. బేసికలీ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ మెంట్ ఫర్ యూట్యూబర్స్ ప్రొటెక్షన్. ఇప్పుడు నేను ఒక వీడియోని అప్లోడ్ చేసిన, నేను కష్టపడిన ఒక వీడియోని అప్లోడ్ చేసిన, నా వీడియోని ఇంకోడు జస్ట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి పైసలు సంపాదించొద్దు అనే ఇంటెన్షన్తో యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ ఆర్ కాపీరైట్ థింగ్ని చేసిందనమాట. సో ఇప్పుడు ఫిలిం మేకర్స్ హూ డోంట్ లైక్ క్రిటిసిజం వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మిస్యూజ్ చేస్తారు. ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది మిస్యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక పర్టికులర్ సినిమా గురించి నేను చెప్తున్నా అనుకో, ఆర్ పర్టికులర్ పర్సన్ గురించి చెప్తున్నా అనుకో, ఆ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ క్లిప్స్ వాడతాం రిగార్డింగ్ హిస్ మూవీ ఆర్ సంథింగ్. ఇప్పుడు ఈ క్లిప్స్ని యూజ్ చేయడం ఈజ్ అ ఫెయిర్ యూస్ పాలసీ అంటారు అనమాట. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం గురించో లేకపోతే ఇంకేదో రీజన్ వల్ల యూ కెన్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ క్లిప్స్. ఇంత సో సెకండ్స్ వరకు వాడచ్చు. ఇది పైరసీ కిందికి రాదు, బికాస్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు పైరేట్ దర్ వీడియో. ఇట్ ఈస్ ఫర్ ఫెయిర్ యూస్ పాలసీ. క్రిటిసిజం చేయడం కోసమో, రిఫర్ చేయడం కోసమో, రిఫరెన్స్ కోసం వాడతాం. బట్ దీన్ని వాళ్ళు పైరసీ చేసిరు అని చెప్పేసి ఒక కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు. రిమెంబర్ దిస్, 3 స్ట్రైక్స్ వేస్తే ఒక ఛానల్ క్లోజ్ అయిపోతుంది. మోస్ట్లీ చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. 3 స్ట్రైక్స్ స్ట్రేట్ వేసినాం అనుకో ఒక ఛానల్ మీద, ఛానల్ క్లోజ్ అయిపోతుంది. ఒక ఫుల్ టైం యూట్యూబర్కి వాడికి అదే తిండి. వాడికి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే పైసలు వస్తాయి. ఐ మీన్ వాడు ఒకవేళ వీడియోస్ చేయడం ఆపేస్తే పైసలు రావు. సో 3 స్ట్రైక్స్ వేసినాం అనుకో నువ్వు ఆ ఛానల్ని లేపేయచ్చు. ఇలా నీ పవర్ని మిస్యూజ్ చేయడం వల్ల ఒక 3 స్ట్రైక్స్, అంటే నీ క్రిటిసిజం నువ్వు తీసుకోలేక 3 స్ట్రైక్స్ వేయడం వల్ల ఆ ఛానల్ ఎగరగొట్టేయచ్చు. ఇప్పుడు అంటే దీన్ని నువ్వు మళ్ళీ యూట్యూబ్ దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు దట్ ఐ యూస్ దిస్, ఐ మీన్ ఫెయిర్ యూస్ పాలసీ కింద యూజ్ చేసిన అని చెప్పేసి యూట్యూబ్ క్లియర్ చేయొచ్చు. బట్ ఇట్ టేక్స్ 7 days టైమ్ సంథింగ్, ఒక టైం పడుతుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. నువ్వు యూట్యూబ్ మెయిల్ చేయాలి, మళ్ళీ యూట్యూబ్ నుంచి ఒక పర్సన్ వచ్చి, ఐ మీన్ డైరెక్ట్లీ రాడు, హీల్ కమ్ అండ్ చెక్ ఇందులో ఫ్యాక్చువల్స్ ఎంత ఉన్నాయి, ఏంది కథ అని చెప్పేసి చెక్ చేస్తాడు. ఇది ఫేక్ కాపీరైట్ స్ట్రైక్ గురించి. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తారు, బ్లాక్మెయిల్ టాక్టిక్స్. నేను క్లెయిమ్ వేసినా కదా, ఇప్పుడు సరే క్లెయిమ్ తీసేస్తా, కాపీరైట్ స్ట్రైక్ వేసినా కదా, స్ట్రైక్ తీసేయాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు నా మూవీ గురించి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వాలి, పాజిటివ్గా మాట్లాడాలి. పాజిటివ్గా మాట్లాడుతూ నువ్వు సో వీడియోస్ చేసినావంటే నేను నీ కాపీరైట్ స్ట్రైక్ తీసేస్తా. అంటే ఇప్పుడు నా సినిమా బాగుండని బాగాలేకపోని, బట్ నువ్వు బాగుందని చెప్పాలి, నీ ఒపీనియన్ని తప్పు చెప్పాలి. నువ్వు అర్థమైందా? నువ్వు మ్యానిపులేట్ చేయాలి, నీ ఆడియన్స్ని మ్యానిపులేట్ చేయాలి. ఇట్లా చేస్తే నేను నీ కాపీరైట్ స్ట్రైక్ తీసేయడంతో పాటు ఫర్దర్గా నీతో పని చేస్తా. ఇట్ ఈస్ ప్యూర్లీ బ్లాక్మెయిలింగ్, బట్ యా ఇట్ ఈస్ అ స్ట్రాటజీ యూజ్డ్ బై దిస్ సో కాల్డ్ ఫిల్మ్ మేకర్స్. అసలు ఇది ఇంత పెద్ద ప్రాబ్లం ఏంటి? ఇఫ్ ఎవ్రీ రివ్యూ ఇస్ ఫోర్స్ టు బీ పాజిటివ్, అంటే సినిమా బాగుంటే బాగుంటుంది బై, బాగాలేకపోతే బాగాలేదు, నువ్వు పాజిటివ్ రివ్యూలే ఇవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఫేర్. బాగాలేనప్పుడు బాగాలేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇట్ ఈస్ యువర్ బేసిక్ ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నీకు నచ్చిన ప్లాట్ఫామ్లో మాట్లాడచ్చు. ఆబ్వియస్లీ నీ ఒపీనియన్ ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పుకోవచ్చు. బట్ నీకు సో పొజిషన్లో ఉన్నావు, నీకు ఇంత కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, నేను ఆ యూట్యూబర్ని గాయబ్ చేసేస్తా, వాడు నాకు పాజిటివ్ రివ్యూ మాత్రమే ఇవ్వాలి, నెగిటివ్ రివ్యూ ఇస్తే వాడిని ఎన్ని వేస్లో వాడిని తొక్కేయగలుగుతాను అన్ని వేస్లో తొక్కుతా అంటే దిస్ ఇస్ అంట్ ఫేర్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ మీన్ నేను ఇది జనరల్గా ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను, బట్ ఇది ఒక పెద్ద మనిషి చేస్తున్నాడు, ఈజ్ అ హీరో.
ఆడొక యాక్టర్. ఈ పెద్ద మనిషి ఈజ్ యూజింగ్ హిస్ పవర్స్ టు మిస్లీడ్ యూ. మిస్లీడ్ ఏంటి, ఒక యూట్యూబర్ని రోడ్ మీదకి కూడా తెచ్చిండు. ఏమో ఇప్పుడు నేను నా గురించి మాడితే నా పైన కూడా ఏమైనా స్ట్రైక్ లేయచ్చు. సో ఐఎమ్ నాట్ మెన్షనింగ్ హిజ్ నేమ్, బట్ మెనీ క్రియేటర్స్, అంటే ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ ఏంటంటే జాబ్స్ అన్నీ వదిలేసుకొని కంప్లీట్గా ఫుల్ టైం యూట్యూబ్ చేద్దాము, యూట్యూబ్ ఇస్ మై ప్యాషన్ అని చెప్పేసి ఫుల్ టైం యూట్యూబ్లో ఉంటారు. వాళ్ళకి ఇదే బతుకుతారు, రైట్? ఇలాంటి యూట్యూబర్స్కి నువ్వు ఇట్లా ఫాల్స్ కాపీరైట్ స్ట్రైక్లు వేస్తా, బ్లాక్మెయిల్ చేస్తా, ఇది చెప్పకపోతే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసి ఆడుకుంటుంటే యూ బేసికలీ అంటే ఇంకా దీనివల్ల వాళ్ళ ఛానల్ షట్ డౌన్ అయిపోవచ్చు, వాళ్ళు రోడ్ మీదకి వచ్చేయచ్చు. అంటే వాళ్ళ ప్యాషన్ అన్నీ మూసుకొని ఇంకా మళ్ళీ దే హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్, దే హ్యావ్ టు గో బ్యాక్ టు హిజ్ ఓన్ ప్రొఫెషన్. ఆర్ ఒకవేళ వాళ్ళకి అసలు ముందు నుంచి ఏం ప్రొఫెషన్ లేకపోతే నువ్వు సో పొజిషన్లో ఉన్నావు అని చెప్పేసి నీ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇవ్వలేరు, నీకు పాజిటివ్ అప్రిసియేషన్ ఇస్తలేరు అని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు మిస్యూజ్ యువర్ పవర్, రైట్? అంటే ఒక మనిషి మరి ఇంత అధ్వానం బిహేవ్ చేస్తారు అని నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలే, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. యూట్యూబ్ ఈజ్ సపోజ్ టు బి ప్లాట్ఫామ్ ఆఫ్ ఓపెన్ డిస్కషన్, ఎలాంటి భయం లేకుండా. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏంది, ఇదేం పెయిడ్ ప్లాట్ఫామ్ కాదు, ఇట్స్ అ ఫ్రీ ప్లాట్ఫామ్. ఎవరికి నచ్చిన ఒపీనియన్ వాడు చెప్పుకోవచ్చు, ఎవరికి నచ్చింది వాడు చేసుకోవచ్చు. లేదు ఇట్లా కూడా నాకు నచ్చిన నిజమే చెప్పాలి, నువ్వు నిజం చెప్పొచ్చు బట్ నాకు నచ్చిన నిజమే చెప్పాలి, లేదా అబద్ధాలైనా చెప్పాలి అని ఎవడో ఒకటి కంట్రోల్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లే. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇప్పుడు ఒక బిగ్ బడ్జెట్ మూవీ ఒకటి వస్తుంది, ఆ మూవీకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వాలంట, ఇవ్వకపోతే వాళ్ళపైన ఒకవేళ ఇవ్వకపోతే నో ప్రాబ్లం, బట్ ఒకవేళ నెగిటివ్ రివ్యూ మాత్రం ఇచ్చినా, లేకపోతే ఈ మూవీలో ఏంద్రబై ఇట్లా మిస్టేక్స్ అవుతున్నాయి, ఇట్లున్నది, దిస్ ఇస్ నాట్ గోయింగ్ గుడ్ అని చెప్తే నీ పైన కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. నీ పైన కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, నీ ఛానల్ దగ్గర కొట్టేస్తారు. నువ్వు ఈ కాపీరైట్ స్ట్రైక్స్ని క్లెయిమ్ చేసుకునే లోపు నీకు డిఫరెంట్ మీడియాస్ పైన స్ట్రైక్లు వేస్తూనే ఉంటారు. అంటిల్ అన్లెస్ యూ డిలీట్ దట్ వీడియో ఆర్ అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఆ మూవీ గురించి, ఆ పర్టికులర్ రిలీజ్ అయ్యే మూవీ గురించి పాజిటివ్ రివ్యూలు ఇవ్వాలి. దట్స్ ఇట్, యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్, యువర్ హ్యాండ్స్ వేర్ లాక్డ్. నీకు నువ్వు పాజిటివిటీ చెప్పొద్దు, నీకు హానెస్ట్గా ఉండొద్దు టు సర్వైవ్ ఇన్ దిస్. మాఫియా బ్రో, లిటరలీ మాఫియా నడుపుతారు మీరు. ఐ డోంట్ నో హౌ టు కంక్లూడ్ దిస్. మాట్లాడాలి బై, యూట్యూబర్స్ మాట్లాడాలి, కంటెంట్ క్రియేటర్స్ మాట్లాడాలి. ఈ ఇష్యూ, దిస్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ, రైట్? దీన్ని ఇగ్నోర్ చేయాల్సిన ఇష్యూ అయితే కాదు ఇది. ప్రతి ఒక్కరు మాట్లాడాలి, బికాస్ ఇట్ ఈస్ అబ్యూజింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇట్ ఈస్ ఏ పాసిబుల్ వేలో తప్పులు చేయొచ్చో అన్ని పాసిబుల్ వేలో తప్పులు చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే, డోంట్ బ్లైండ్లీ ట్రస్ట్ అ పాజిటివ్ రివ్యూ. ఆబ్వియస్లీ మీరు సినిమా ఎవరో రివ్యూ నమ్మైతే మీరు సినిమాలు చూడరు, బట్ స్టిల్ యూట్యూబ్ నుండి కూడా బెటర్ పాలసీస్ మార్చాలి బై. యూట్యూబ్ పాలసీస్ మార్చాలి, ఇంత ఈజీగా స్ట్రైక్లు వేసి దొబ్బొద్దు. ఒక చేంజ్ అయితే రావాలి. ఐ డోంట్ నో ఏడా రావాలి, ఎట్లా రావాలి నాకు తెలియదు. ఒక సింగిల్ కంప్లైంట్ వల్ల యూట్యూబ్ వీడియోని టేక్ డౌన్ చేయడం ఈజ్ నాట్ ఫేర్. అఫ్ కోర్స్ దీన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ ద పాలసీస్. ఇది ఇంకా యూట్యూబ్ అడ్రస్లో వెళ్ళాలంటే నేను కాదు, సమ్ అదర్ వేరే కంటెంట్ క్రియేటర్స్ కూడా మాట్లాడాలి. ఐఎమ్ నాట్ కేపబుల్ ఇనఫ్ టు బ్రింగ్ దిస్ టు యూట్యూబ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను నా ఒపీనియన్ నేను చెప్పిన. మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ అంటే షేర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో ఏదైతే కంటెంట్ చెప్పినో ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి చాలు. యూ డోంట్ హ్యావ్ టు షేర్ మై వీడియో, షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.